ఏం చేసావు? పనికిరాని జీవో ఇచ్చేసి కోర్టులో కొట్టుడు పోతుందని తెలిసి కూడా జీవో ఇచ్చి మరొక్కసారి బీసీలను మోసం చేశారు. బీసీలు మా సోదరులందరూ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయరు మా బీసీ సోదరులు ఎవరు కూడా. గతంలో బీఆర్ఎస్ పార్టీ అంటే అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 33% ఉన్న బీసీ రిజర్వేషన్ని 23% తగ్గించారనే ఆరోపణలు ఉన్నాయి. అటువంటి టైంలో ఇప్పుడు బీసీ క్యాండిడేట్ని అంటే కాంగ్రెస్ పార్టీ నిలబెట్టింది. ఈ సమయంలో బీఆర్ఎస్కి ఓటేసే అవకాశం ఉంది. ఒక్కటి ఆలోచించండి మీరు. మేము 33% ఉన్న రిజర్వేషన్ 23% తెచ్చే కెపాసిటీ మాకుందని మీరు భావించారు. ఓకే, భావించట్లేదు, పబ్లిక్ భావించారు అనుకుందాం, కాంగ్రెస్ భావించింది అనుకుందాం. దాన్ని మళ్ళీ మీరు 33 తెచ్చుకోవచ్చు కదా. మేము 23 చేయగలిగినప్పుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి మళ్ళీ 33 తెచ్చుకోవచ్చు కదా. నిందలు అవన్నీ ఎందుకు వేస్తారు? ఒక సీలింగ్ ఉంది 50%. నువ్వు 42% రిజర్వేషన్ కావాలంటే గల్లీలో కదయ్యా ముఖ్యమంత్రి గారు నువ్వు ఫైట్ చేయాల్సింది ఢిల్లీలో అని చెప్పాం. 240 మంది పై చిలుకున్నట్టు ఇండియా కూటమి కొట్లాడాల్సింది ఢిల్లీలో, బిల్లు పెట్టాల్సింది ఢిల్లీలో, 9th షెడ్యూల్లో పెట్టాల్సింది ఢిల్లీలో. మీ నాయకుడు రాహుల్ గాంధీ పెట్టించుకోవాలి, కాంగ్రెస్ పార్టీ పెట్టించుకోవాలి. అనవసరంగా ఒక పార్లమెంట్ సెషన్ మొత్తం ఎస్ఐఆర్ అని చెప్పేసి ఓట్ చోరీ మీదనే కొట్టేసింది తప్ప ఇలాంటి ముఖ్యమైన వాటి ఇక్కడ ఎంపీలు, బీజేపీ ఎంపీలు 8 మంది, కాంగ్రెస్ ఎంపీలు 8 మంది ఎవరు ఒక ముచ్చట కూడా మాట్లాడరు. పైగా ఇక్కడికి వచ్చి మేము చేస్తున్నామని చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు. మేము మాది ఇంకా చేస్తున్నాం 40 నిమిషాలు. సుప్రీంకోర్టు ఎస్ఎల్పీనే డిస్మిస్ చేసింది. ఏం చేస్తారు? ఎక్కడి నుంచి చేస్తారు? కనీసం బీసీలకు అన్యాయం అయిపోతుందని చెప్పి కేసీఆర్ గారు అనేక స్కీములు పెట్టిండు బీసీల కోసం. ఆ స్కీములతోటన్నా కొంచెం బీసీలకు ఉపయోగపడ్డాయి. ఇప్పుడు మీకు అది కూడా లేదు. ఏది చేతగా మీ చేతులున్న కార్పొరేషన్ పదవులు బీసీలకి ఒక మంత్రి లేడు. మున్నూరు కాపు మంత్రి 75 ఏళ్ల చరిత్రలో ఒక మున్నూరు కాపు లేని మంత్రి లేడు. ముస్లిం సోదరులు ముస్లిం సోదరులు లేని మంత్రి క్యాబినెట్ లేదు. ఒక యాదవ్ లేడు, ఒక లంబాడి సోదరు లేరు. మీరేనా మళ్ళీ పేరుకు బీసీ రిజర్వేషన్, మా బీసీలు అంటే ప్రేమ అంటే ఎట్లా? నీ చేతులు ఉన్నది ఇచ్చి చూపించాలి, ప్రూవ్ చేయాలి కదా. 20,000 కోట్లు ఏటా బడ్జెట్ ఇస్తా అన్నావు, ఎక్కడ పెట్టావు? 20,000 crores బడ్జెట్ నువ్వు ఇవ్వలే. నీ చేతిలో ఉద్యోగాలు కూడా కనీసం ఉన్న ఉద్యోగాలు కూడా బీసీ సోదరులకు మంచి ఉద్యోగాలు ఇవ్వరు. కేసులు పెట్టాల్సి వస్తే కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ సోదరుల మీద పెడుతున్నారు. ఎవరి మీద పెడుతున్నారు మీరు చూడండి, మీకు తెలుసు కాబట్టి. మొత్తం మీద ఇప్పుడు జూబ్లీహిల్స్లో పరిస్థితి ఎట్లా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. మీకు విజయడంగా మోగిస్తాం. మళ్ళీ 14వ తారీఖున మీరు చూస్తారు కానీ. థ్యాంక్ యూ. ఇగో ఇది పరిస్థితి. మొత్తం మీద ఇక్కడ వద్దిరాజు రవిచంద్ర చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్కి అనుకూలంగా ఉంది. తర్వాత అక్కడ కేసీఆర్ చరిష్మా కలిసి వస్తుంది. తర్వాత ఇక్కడ స్థానికంగా పోటీ చేస్తున్నటువంటి ఎవరైతే సునీత ఉందో, మాగంటి గోపీనాథ్ సత్యమైనటువంటి సునీతకు కూడా మంచి ఆదరణ లభిస్తూ ఉంది. ఎందుకంటే ఒక సానుభూతి కానీ తర్వాత ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయని చెప్పేసి వద్దిరాజు రవిచంద్ర గారు చెప్తున్నటువంటి మాట.